కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలి, త్వరలోనే పీసీసీ చీఫ్ క్రమశిక్షణ కమిటీ కలుస్తామని చెప్పి ఇక మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఏమంటారు, కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ అందరూ వీళ్ళు మగవాళ్ళ ఆడవాళ్ళ, అందరు ఆడవాళ్ళ మగవాళ్ళ వీళ్ళు వచ్చిరా ఇక మనగాళ్ళు మగవాళ్ళు వచ్చారు. ఇక ఓ మహిళా మంత్రి మీద ప్రెస్ మీట్ పెట్టిరు వీళ్ళు, ఈ మగవాళ్ళంతా కలిసి మునగాళ్ళంతా కలిసి. అంటే ఇక మీ కాంగ్రెస్ పార్టీలో మహిళలు లేరా? ఒక్క మహిళ మీద ఇంతమంది మగవాళ్ళు వచ్చి ఆరోపణలు చేస్తారా? ఎవరా వీళ్ళంతా, ఈ టీం ఏంది, కథ ఏంది అంటే ఇదంతా రేవంత్ రెడ్డి టీమా అని రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్న మాటలు ఇవన్నీ. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొండా సుష్మితతో ప్రతిపక్షాలు ఇలా మాట్లాడిస్తున్నాయి, వాక్యాలతో సంబంధం లేదన్న సురేఖ ఖండించలేదేం. అరే సంబంధం లేదు అన్నది ఇంకా ఖండించేదేముంది, ఖండించినట్టే కదా. నాకు సంబంధం లేదు ఆ వాక్యాలతోనే ఖండించినట్టే కదా, సపరేట్గా ఏముంటుంది ఇంకా అందులో. సో ఇక్కడ ఏంది, వేముల వీరేశం, ఈ వేముల వీరేశం ఏమంటాడు, ఇక కొండా సురేఖ కేటీఆర్కు సమంతకు సంబంధం ఉందని మాట్లాడింది అని చెప్పి మాట్లాడతాడు. సో మరి గతంలో మీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు, మీ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, రకుల్ రావు అని మాట్లాడిండు, కేటీఆర్కు రకుల్కు సంబంధం ఉందని మాట్లాడిండు, కేటీఆర్ ఫ్యామిలీ డ్రగ్స్ తీసుకుంటుందని మాట్లాడిండు. సో మరి ఇదేం మాటలు? వాస్తవం చెప్పాలంటే చర్యలు తీసుకోవాలంటే ఫస్ట్ ముఖ్యమంత్రి మీద తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఏది పడుతుంది ఆరోపణలు చేస్తాడు. అరే నిన్నటికి మొన్న హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తుండు, తాంత్రిక పూజలు చేస్తుండు అని చెప్పి మాట్లాడిండు, ఆరోపణలు చేసిండు. సో మరి దానికేం చేయాలి మరి రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా చెప్పండి మరి. సో ఇక్కడ విషయం చూసుకుంటే బాలనాయక్ మాట్లాడుతూ ఉన్నాడు, వెడ్మ బొజ్జ మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ ఎవరండి వీళ్ళందరూ పార్టీ మారి వచ్చిన వాళ్ళు కాదా? మీరందరూ పార్టీ మారి వచ్చిన వాళ్ళే కదా. అరే ఇక్కడ అసలు ఇక్కడ విషయం ఏంటి, అసలు ఇప్పుడు ఎందుకు పెట్టిరు ఈ పంచాయతీ, ఇప్పుడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిరు? మరి కారణం ఏంది? తెలంగాణలో ఏమైనా ముఖ్యమంత్రి మార్పు ఉన్నదా? రేవంత్ రెడ్డిని ఏమైనా మారుస్తారా? కారణం ఏంది? సో వాస్తవం చెప్పాలంటే 40-50 మందికి ఫోన్లు చేసిరట. రేవంత్ రెడ్డి మిత్రుడు ఉన్నాడుగా వేం నరేందర్ రెడ్డి, సరే ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పి 40-50 మందికి ఫోన్లు చేస్తే ఈ 10-15 మంది వచ్చి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. ఎవరయ్యా మళ్ళీ అంటే బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ అసలైన కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు, మళ్ళీ వీళ్ళు అసలైన కాంగ్రెస్ వాళ్ళు కూడా కాదు. చూడండి, పార్టీ నుంచి బహిష్కరించక ముందే ఆమె పార్టీ వీడాలి. అదే మీరెవరు చెప్తందుకు? అంటే ఎలా కొడతారా మీరు? అంటే మీ నిర్ణయమేనా, మీ ఇష్టమేనా? అంటే పార్టీ నుంచి బహిష్కరించక ముందే ఆమె పార్టీ వీడి వెళ్ళిపోవాలట సురేఖ. అంటే ఏది సురేఖ మీద వేడి వేయాలట మీ ప్రయత్నం అంతా? ఒక బీసీ బిడ్డ, ఒక అణగారిన వర్గానికి చెందిన బిడ్డ మంత్రి అయితే మీరు ఓరుస్తలేరా? ఇదా మీ రాజకీయం? చూడండి, రాజగోపాల్ రెడ్డి చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్, ఇక తీసుకుంటారా? మరి రాజగోపాల్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటారా? మరి తీసుకునే దమ్ము మీకు ఉన్నదా? చలో చెప్పురు. ఇక రాజగోపాల్ రెడ్డి అవినీతి మీద మాట్లాడిండు, ప్రజాపాలన అంటే తెలంగాణ సంపద అంతా ప్రజలకు వంచాలి అంటుండు. సో తప్పే ఉంది మరి. సో ఇక్కడ విషయం చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి మీద నిన్న వీర్లపల్లి శంకర్ లెసలెస మాట్లాడిండు. అంటే ఏమంటా ఉన్నాడు, మునుగోడు ఎమ్మెల్యే ఎగిరెగిరి పడతా ఉన్నాడు, ఆయన ఆగుతలేడు, మన బై ఎలక్షన్లో ఏమైంది, ఆయన ఓడిపోలేదా అని చెప్పి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతుండు. అది వీర్లపల్లి శంకర్ అన్న నువ్వెందుకు ఎగురుతున్నావు అన్న? మరి నీకెంత బాధ ఏమవుతుంది? మరి నువ్వు ఓడిపోలేదా? నువ్వు పోటీ చేసి నువ్వు ఓడిపోలేదా? అంతెందుకు, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోలేదా? కామారెడ్డిలో ఓడిపోలేదా? మరి నువ్వెందుకంత ఎగిరి పడతా ఉన్నావు? మరి రాజగోపాల్ రెడ్డి ఒక ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, ఆయన అది రాష్ట్రమంతా తెలిసిన ముచ్చట్నే అది. సో మరి నీకంతా ఎందుకు ఎగిరి పడతా ఉన్నావు? అంటే ఇదంతా ఏంది, రేవంత్ రెడ్డి చెప్పిండా ఈ స్క్రిప్టు? రేవంత్ రెడ్డి ఆడిచెట్టు ఆడుతూ ఉన్నారా మీరు? సో గతంలో ఆయన మదసామలు గిట్నే రేవంత్ రెడ్డి ఆడిచెట్టు ఆడిండు. సో ఇప్పుడు మీరు ఆడుతూ ఉన్నారు. ఇక అంటే ఇక్కడ ఏంది అంటే ఒక రేవంత్ రెడ్డి వర్గం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే వీళ్ళందరూ ఎవరంటే రేవంత్ రెడ్డి వర్గం. ఇక అంటే రేపు ఒక రాజగోపాల్ రెడ్డి వర్గం రావాలి, రేపు ఇక కొండ సురేఖ వర్గం, రేపు జగ్గారెడ్డి వర్గం, రేపు ఇంకో వర్గం. అంటే అసలు ఇక్కడ విషయం ఏంటంటే ఇంత చిల్లరగా ఉన్నదంటే మీ కాంగ్రెస్ పార్టీ కథ. అరే మీరే ప్రెస్ మీట్ తిట్టుకుంటారా? నాకు అర్థం కాదు. మీ కాంగ్రెస్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టుకొని తిట్టుకుంటారు అంటే నిజంగా జనం నవ్వుతురు, ఇజ్జత పోతూ ఉన్నది. అరే మీ అందరు కలిసి ప్రతిపక్షాన్ని తిట్టాలా, మీరే తిట్టుకుంటా ఉన్నారు. నిజంగా ఈరోజు కాంగ్రెస్ పంచాయతీ బజార్లో పడ్డది. అంటే ఇక కాంగ్రెస్కు పోయే కాలం వచ్చింది.
కాంగ్రెస్కు పోయే కాలం వచ్చింది కాబట్టి ఇగో ఈ ఈ ఈ- ఇట్లా ప్రెస్ మీట్లు పెడతావురు. విపరీతాలే వినాశక బుద్ధి అంటారు కదా. సో అట్లనే ఉన్నది ఇక ఈ కథ. అరే మీరందరూ కలిసి కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ రావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతారు. సో జనం కూడా గదే అనుకుంటారు, మళ్ళీ కేసీఆర్ రావాలి అంటారు. రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటారు. ఇక అది జరుగుతూ ఉన్న కథ. చూడండి ఇగో, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయని, దీనికి బాధ్యత వహించి మంత్రి కొండ సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకమాండ్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, తనకిచ్చిన షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండ సురేఖ వివరణ ఇవ్వడంపై నేతలు మండిపడ్డారు. సుష్మిత వ్యాఖ్యలతో సంబంధం లేదన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై ఆమె చేసిన ఆరోపణలు మంత్రి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. సుష్మిత వ్యాఖ్యల వెనుక బీజేపీ బీఆర్ఎస్ ఉన్నాయని ఆరోపించారు. శుక్రవారం సీఎల్పీలో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించారు. కొండా సురేఖ తీరును తప్పుపట్టారు. సీఎం రేవంత్ రెడ్డిని బలహీనపరిచేందుకే ప్రతిపక్షాలు కొండ కుటుంబంతో ఇలా మాట్లాడిస్తున్నాయని ఆరోపించారు. కొండా సురేఖ వెంటనే సీఎంకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే హైకమాండ్ చర్యలు తీసుకునే లోపే పార్టీ నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. సో ఇక్కడ విషయం ఏంటంటే కొండా సురేఖకు సంబంధమే లేదు. అసలు కొండా సుష్మిత మాట్లాడిన మాటలకు కొండా సురేఖకు ఎలాంటి సంబంధం లేదు, ఏ విధమైన సంబంధం లేదు. సో మీరు ఆమె మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు మీరు? అయినా ఒకటి పార్టీ అంతర్గత విషయం కదా. మీరు బయటకు వచ్చి మీరు ఎట్లా మాట్లాడారు? మరి బయటకు వచ్చి మీరు ఎట్లా మాట్లాడారు? ఏదైనా ఉంటే వాస్తవం చెప్పాలంటే మీరు ఏదైనా ఉంటే మీటింగ్ పెట్టుకోవాలా, అంతర్గతంగా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవాలా. సో మేము వ్యాఖ్యలు చేసిరంటే ఏం జరిగింది ఏం కథ అని చెప్పి పిలిపించుకోవాలి, ఒక నాయకుని పిలిపించుకొని ఏం జరిగింది ఏం కథ అని మాట్లాడుకొని బయటపడకుండా చూసుకోవాలి. కానీ మీరు ఈరోజు టార్గెట్ చేయడం ఏంది? కొండా సురేఖను టార్గెట్ చేయడం ఏంది? రేవంత్ రెడ్డి రాజగోపాల్ని టార్గెట్ చేయడం ఏంది? దీని వెనుక కారణం ఏంది అంటే ఇక్కడ విషయం ఏంది? రేవంత్ రెడ్డి గ్రాఫ్ పడిపోతుంది, రాజగోపాల్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు టార్గెట్ చేస్తూ ఉన్నారా? కారణం అదేనా? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి ఎదుగుతున్నాడని చెప్పి ఆయన తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? కావాలని చెప్పే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిస్తున్నారంటూ స్పష్టంగా అనిపిస్తూ ఉంది, స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఏదేమైనా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. సో ఇక మీరు ఎట్లా గెలుస్తారు? రేపు ఈరోజు మీరు ఆరోపణలు చేస్తారు, మాట్లాడతారు, రేపు మీరు ఎట్లా గెలుస్తారో చూసుకోండి. ఇప్పుడు ఆయన మునుగోలు ఎగిరి పడుతుండు ఓడిపోలేదు అంటారు. సో రేపు మీరు కూడా పోటీ చేసిరు, ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు. సో రేపు ఎట్లా గెలుస్తారో చూసుకోండి మీరు ఇక. సో అది